హాయ్ అండి. ఇదైతే మిరియాల మొక్క చూడండి, కాయ ఎంత బాగుందో కదా. ఇంకా ఉన్నాయి ఒకటి రెండు. ఇదైతే ఒకటి రెండు మాడిపోయి గింజలు పడిపోతున్నాయని నేను తీసేసాను. మొత్తం అన్నీ పాడైపోతాయని. ఈ మొక్క కూడా మనకి మెడిసినల్గా చాలా మంచిదండి. ఈ ఆకు కానీ మిరియాలు కానీ మనకు తెలిసిందే కదా, చాలా మంచిది. దగ్గు జలుబులకి కొన్ని కూరల్లో కూడా మనం రసంలో వాడతాం కదా. ఈ ఆకు కూడా మనం నీళ్ళలో మరిగించుకొని తాగితే దగ్గు జలుబు కఫం ఉన్నప్పుడు చాలా బాగా మనకి రిలీఫ్ ఇస్తుంది. ఈ మొక్క ఎండలో పెట్టకుండా కొంచెం నీటిలో పెట్టండి. పెద్ద ప్లాంట్స్ మధ్యలో కూడా పెట్టచ్చు. సో ఇదేమో తైవాన్ జామ్ అండి. పింక్ కలర్ వచ్చింది పూత. కాయ కూడా పింక్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుందని ఇచ్చాడు నర్సరీ అతను. తీసుకున్నాను, చూడాలి కాయ అయిన తర్వాత. ఇది గూస్బెర్రీ అంటారండి, గోల్డెన్ బెర్రీ అని కూడా అంటారు. ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ అండి. ఇందులో ఇది పైన కవర్ అండి, లోపల కాయ ఉంటుంది. అది ఇప్పుడు పులుపుగా ఉంటుంది. కాయ పెరిగిన తర్వాత పులుపు స్వీట్ రెండు కలిపి ఉంటాయి. కవర్ కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే మనకి కాయ తయారైంది అని మనకు అర్థము. చాలా బాగుంటుందండి. ఇది మెడిసినల్ ప్లాంట్. అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇది మిరియాలు మొన్న అంతకుముందు హార్వెస్ట్ చేస్తుందండి. చూడండి, ఒక వారం రోజు ప్లేట్లో వదిలేసాను. అలాగే పచ్చి తీసుకొని నల్లగా మాడిపోయినాయి. మనం కూరల్లో రసంలో ఎందులోనా యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా గార్డెన్ ఉంటే మీరు కూడా చక్కగా ఇలాగ ఒక మిరియాల మొక్క పెట్టుకోండి. స్పైసెస్లో కూడా చాలా మొక్కలు దొరుకుతున్నాయి. మీకు వీలంతా మీరు పెట్టుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.